బ్యాంకు రుణాలు అప్పుల చెల్లింపుల విషయంలో విపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఖండించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంచిర్యాల వచ్చిన సందర్భంగా తనపై అసత్య ఆరోపణలు చేయడం సముచితం కాదన్నారు. నిజానిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదన్నారు. 450 కోట్ల రుణానికి ఆమోదం లభించగా 109 కోట్ల రుణం మాత్రం తీసుకున్నారని తెలిపారు. వడ్డీ అసలు కలుపుకొని బ్యాంకు రుణం చెల్లించానని చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారంలో అచంచలుగా ఎదిగి 1000 కోట్లకు ఎదిగానని వివరించారు. ఇక అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం అవివేకమే అవుతుందని అన్నారు. 450 కోట్లు శాంక్షన్ అయినా కూడా తీసుకున్నది మాత్రం 109 కోట్ల 11 లక్షల రూపాయలు. ఇది 2014-15 నాటికి ఎన్పీ అయినప్పటికీ ఈ భాగం ఉంది. దాన్ని కూడా ఆధార్ చేశారు పూర్తిగా. నుంచి 2021 మధ్య ప్రారంభంలో కంపెనీ నుంచి అంటే 2 కంపెనీల నుంచి పేమెంట్ చేసింది 44,800 లక్షల రూపాయలు. ఇది 4 బ్యాంకుల పేమెంట్ చేసిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. చెప్పిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. డేట్ వైజ్ 2015 నుంచి 2020 కూడా పేమెంట్ చేశాను. 44 కోట్ల 21 లక్షల రూపాయలు 4 బ్యాంకులకు ఎంత పేమెంట్ చేసింది చెప్పాలి. ఆ తర్వాత మేము పూర్తి పే చేయలేము కాబట్టి చేయలేకపోయాము కాబట్టి పరిస్థితి 2019లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత జూలై 2019లో ఎన్సీఎల్టీలో బ్యాంకులు కేసేయడం జరిగింది. ఎన్సీఎల్టీలో కేసేసిన తర్వాత అప్పుడు కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే అమెండ్మెంట్ వచ్చిందో ఎంఎస్సీ మీరు వచ్చి ఎంఎస్సీ అంటే మీడియం అండ్ స్మాల్ అంటే ఇండస్ట్రీస్, మీడియం స్మాల్ అండ్ మార్జినల్ ఇండస్ట్రీస్ ఎంటర్ప్రైజెస్ వాటికి దాని కింద నాకు కేటగిరీ ఫాలో అయింది కాబట్టి ఎక్కువ షేర్ నాకున్న ప్రమోటర్గా నాకు ప్రపోజల్ సబ్మిట్ చేసే రెజల్యూషన్ సబ్మిట్ చేసే అవకాశం వచ్చి చేయడం జరిగింది. 400